వజ్రపు ఉంగరం. అనగనగా ధర్మపురి గ్రామంలో రామయ్య అనే ఒక చేనేత కార్మికుడు ఉండేవాడు. అతను నేసే బట్టలకు మంచి పేరుంది. కాని దళారీల దోపిడీ వల్ల అతనికి గిట్టుబాటు ధర రాక పేదరికంలో మగ్గుతున్నాడు. అతని భార్య సీతమ్మ అనారోగ్యంతో ఉంది. మందులు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకరోజు సీతమ్మ మంచం మీద నీరసంగా పడుకొని ఉండగా రామయ్య తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి ఇలా అంటాడు. సీతమ్మ, ఒళ్ళు కాలిపోతోంది. ఈరోజు ఎలాగైనా సంతలో ఈ చీర అమ్మేసి నీకు మందులు తెస్తాను. కాస్త ఓపిక పట్టు. నా గురించి దిగులు పడకండి. ఆ దేవుడు మనల్ని ఇలాగే వదిలేయడు. జాగ్రత్తగా వెళ్ళిరండి అని అనగానే రామయ్య గుండెల నిండా ఎంతో బాధతో అక్కడ్నుంచి తను నేసిన చీరలు తీసుకుని సంతకు బయలుదేరతాడు. అలా తను సంతకు వెళ్లే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడ దూరంగా అతనికి మెరుస్తున్న ఒక చిన్న రాయి కనిపిస్తుంది. అది ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే అదొక ఖరీదైన వజ్రపు ఉంగరం. అది చూసి ఆశ్చర్యపోతూ ఇలా అనుకుంటాడు. అమ్మో, ఇది ఎంత పెద్ద వజ్రపుంగరం! ఇదెవరిదో? బహుశా ఇక్కడి నుండి వెళ్లే సమయంలో జారిపడి ఉంటుంది. దీని విలువ ఏంటో తెలిస్తే మా తరతరాల దరిద్రం పోతుంది. కానీ ఇది నా సొమ్ము కాదు, పరుల సొమ్ము పాము వంటిది. దీని యజమానికి చేర్చాలి. కాని ఇది ఎవరిదో ఎలా తెలుస్తుంది? అప్పుడే ఆ దారిన భూషణమనే ఒక దళారి తన బండిలో వెళ్తుంటాడు. అతను రామయ్యను చూసి ఆగి ఇలా అంటాడు. ఎరో రామయ్య, ఎక్కడ కూర్చున్నావు? ఈరోజు సంతకు వెళ్ళి చీరలు అమ్మడం లేదా? లేదయ్య భూషణం గారు, ఇప్పుడే వెళ్తున్నా. అన్నట్టు ఇక్కడ నాకు ఈ ఉంగరం దొరికింది. ఇది ఎవరిదో మీకేమైనా తెలుసా? ఆ ఉంగరం చూడటానికి మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. అది చూసిన భూషణం మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, ఇది రాజముద్రికలా ఉంది. దీని విలువ లక్షల్లో ఉంటుంది. ఈ అమాయకుడికి దీని విలువ తెలియదు. ఎలాగైనా దీన్ని కాజేయాలి అని అనుకొని నటిస్తూ ఇలా అంటాడు. అరేరే రమయ్య, ఇది నా ఉంగరమే. నిన్న ఇటువైపుగా వెళ్తుండగా జారిపడిపోయింది. నేను దీనికోసం ఎంత వెతికానో తెలుసా? దేవుడి దేవాల నీకు దొరికింది. ఇటిచ్చేయ్. అతని మాటలు వినగానే రామయ్యకు అనుమానం కలుగుతుంది. అప్పుడు తను ఇలా అంటాడు. ఈ ఉంగరం మీదా? కాని ఇది మీ చేతి వేలికి సరిపోయేలా లేదు కదా. పైగా ఇది చాలా విలువైనదిలా ఉంది. ఒరే రామయ్య, ఇది నాదేరా. నా ముత్తాతల కాలం నాటి ఉంగరం. అందుకే ఇలా ఉంది. మరదగిస్తావా లేక దొంగతనం చేసేవాని రాజుగారికి పట్టించమంటావా? అబద్ధం చెప్పకండి. ఇది మీది కాదని నాకు అనిపిస్తోంది. నేను దీన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనే న్యాయం చేస్తారు. ఒకవేళ మీదైతే రాజుగారి ముందు నిరూపించుకుని అప్పుడు తీసుకోండి అని చెప్పి రామయ్య ఆ ఉంగరాన్ని తీసుకుని రాజుగారి సభకు వెళ్తాడు. ఇక చేసేదేమీ లేక భూషణం కూడా అతని వెంటే వెళ్తాడు. అక్కడ మహారాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. రామయ్య భూషణం ఇద్దరూ రాజు ముందు నిలబడి ఉంటారు. అప్పుడు భూషణం అతి వినయంగా నటిస్తూ రాజుగారితో ఇలా అంటాడు. మహారాజా, ఈ రామయ్య నా ఉంగరాన్ని దొంగిలించాడు. నేను అడుగుతుంటే ఇవ్వకుండా అది తనకే దొరికినట్టు నటిస్తూ ఇక్కడికొచ్చాడు. ఆ ఉంగరం నాది. దయచేసి ఈ దొంగకు కఠిన శిక్షణ వేసి నా ఉంగరాన్ని తిరిగి నాకిప్పించండి. అప్పుడు రాజు రామయ్య వైపు చూసి ఇలా అంటాడు. ఏమయ్యా రామయ్య, ఇతను చెప్పింది నిజమేనా? నువ్వు దీన్ని దొంగిలించావా? లేదు ప్రభు, నేను సంతకు వెళ్తుండగా చెట్టు కింద ఈ ఉంగరం దొరికింది. నేను దాన్ని ఎవరిదో వారికి చేర్చాలనుకున్నాను. కానీ భూషణం గారు అది తనదేనని అబద్ధం చెప్తున్నారు. ఇది ఎవరిదో మీరే నిర్ణయించండి అని చెప్పి రామయ్య ఆ ఉంగరాన్ని రాజు చేతికిస్తాడు. అప్పుడు మహారాజు ఆ ఉంగరాన్ని తీక్షణంగా పరీక్షించి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇది చూస్తుంటే మన పొరుగు దేశపు రాకుమారిదిలా ఉంది. నిన్న వేటకు వచ్చినప్పుడు పోగొట్టుకునుంటుంది. దీని మీద రాజముద్ర స్పష్టంగా ఉంది. ఈ భూషణం అబద్ధం చెప్తున్నాడు. కానీ ఇద్దరిలో నిజమెవరు చెప్తున్నారో ఒక రాజుగా ప్రజల ముందు నిరూపించాల్సిన బాధ్యత నాకుంది అని అనుకుని మహారాజు వాళ్లతో ఇలా అంటాడు. సరే, ఈ ఉంగరం చాలా అరుదైనది. ఇది ఎవరిది అని చెప్పడానికి సాక్ష్యం కావాలి. భూషణం, ఇది నీదైతే ఈ ఉంగరం బరువెంతో, దీని లోపల రాసి ఉన్న అక్షరాలేంటో చెప్పు. ఆ మాటలు వినగానే తడబడుతూ భూషణం ఇలా అంటాడు. అది ప్రభు, చాలా కాలం కిందటిది కదా, బరువు సరిగ్గా గుర్తుపట్టలేదు. లోపల నా పేరు కాదు మా తాతగారి పేరుంటుంది. రమయ్య, నువ్వు చెప్పు, దీని లోపలేముంది? ప్రభు, నేను చదువురాని వాణ్ణి. అందులో ఏముందో నాకు తెలీదు. నేను దాన్ని సరిగ్గా గమనించలేదు కూడా.
మంచిది. ఈ ఉంగరం నిజమైన యజమాని ఎవరో తేల్చడానికి నాకొకరోజు సమయం కావాలి. రేపిదే సమయానికి రండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. రాత్రంతా బాగా ఆలోచించి రాజు ఒక పరిష్కారానికి వస్తాడు. మరుసటి రోజు రామయ్య మరియు భూషణం తిరిగి సభలో అడుగుపెడతారు. అక్కడ రాజు ముందు ఒక పెద్ద చెక్క పెట్టె పెట్టి ఉంటుంది. దానికి ఒక రంధ్రం ఉంటుంది. అప్పుడు రాజు వారితో ఇలా అంటాడు. ధర్మపురి ప్రజలారా, ఈ పెట్టెలో ఒక మాయాసర్పం ఉంది. ఇది నిజం చెప్పేవారిని ఏమి చేయదు, కాని అబద్ధం చెప్పేవారు ఇందులో చేపెడితే కాటు వేస్తుంది. ఈ ఉంగరం ఎవరిదో తేలాలంటే మీరిద్దరూ ఈ పెట్టెలో చేపెట్టి ఈ ఉంగరం నాది అని చెప్పాలి. అది విన్న భూషణం గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాని రామయ్య తను ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉంటాడు. అప్పుడు భూషణం తన మనసులో ఇలా అనుకుంటాడు. బాబోయ్, పాముందా? నిజంగా కాటేస్తే చచ్చిపోతాను. కాని వెనక్కి తగ్గితే పరువు పోతుంది. ఇప్పుడెలా అని భయపడుతూ ఉండగా రాజు అతనితో ఇలా అంటాడు. భూషణం, ముందు నువ్వురా. అప్పుడతను వణుకుతూ పెట్టె దగ్గరికి వెళ్లి అందులో చెయ్యి పెట్టకుండా రాజుగారితో ఇలా అంటాడు. ప్రభూ, అది నా ఉంగరమే. కానీ ఈరోజు నాకు జాతకం బాలేదు. పైగా నాకు సర్పగండం కూడా ఉంది. ఇప్పుడు పాము కాటేస్తే నా పిల్లలు అనాథలవుతారు. నాకు ఈ పరీక్ష వద్దు. అయితే నీకీ పరీక్ష వద్దంటే ఈ ఉంగరం నీది కాదని ఒప్పుకున్నట్టే. ఇప్పుడు రామయ్య వంతు అని అనగానే రామయ్య నిర్భయంగా ముందుకొచ్చి ఇలా అంటాడు. ప్రభూ, ఆ ఉంగరం నాది కాదు. అదే నాకు దొరికింది. నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. నేను సత్యమే చెప్తున్నాను అని చెప్పి రామయ్య ధైర్యంగా పెట్టెలో చేయి పెడతాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తారు. రామయ్య చెయ్యి క్షేమంగా బయటికొస్తుంది. పాము కాటువేయదు. అప్పుడక్కడున్న ప్రజలందరూ రామయ్య గెలిచాడు, రామయ్య నిజాయితీపరుడు అని అనుకుంటారు. అప్పుడు మహారాజు నవ్వుతూ పెట్టెను తెరుస్తాడు. అందులో ఏ పాము ఉండదు. కేవలం పూలు మాత్రమే ఉంటాయి. అప్పుడు భూషణం ఆశ్చర్యంతో ఇలా అంటాడు. ఏంటి, పెట్టెలో పాము లేదా? అవును భూషణం, ఇందులో పాము లేదు. కాని నీ మనసులో ఉన్న భయం అనే పాము నిన్ను నిజం ఒప్పుకునేలా చేసింది. దొంగ ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. రామయ్యకు ఆ ఉంగరం తనది కాదని తెలుసు. తను ఏ తప్పు చేయలేదని తెలుసు. అందుకే ధైర్యంగా చేపెట్టాడు. అప్పుడు భూషణం తను చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకొని రాజుగారితో ఇలా అంటాడు. దయచేసి నన్ను క్షమించండి ప్రభు. నాకు దురాశతో కళ్ళు మూసుకుపోయాయి. రామయ్యను మోసం చేయాలనుకున్నాను. నీ దురాశకు శిక్షగా రామయ్యకు 1000 బంగారు నాణాలు జర్మానాగా ఇవ్వాలి. ఇకపోతే రామయ్య, ఈ ఉంగరం మన పొరుగుదేశపు రాకుమారిది. నువ్వు చూపించిన నిజాయితీకి మెచ్చి ఆ రాకుమారి నీకు బహుమానం పంపింది. అంతేకాదు, నా రాజ్యంలోని నిజాయితీకి నిదర్శనంగా నీకొక పథకం, నీ భార్య వైద్యానికి కావలసిన ధనం మరియు జీవితాంతం నీకు రాజోద్యోగమిస్తున్నాను. అది విన్న రామయ్య ఎంతో సంతోషిస్తూ రాజుతో ఇలా అంటాడు. ధన్యుణ్ణి ప్రభు. మనం నమ్మిన ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుందని మా నాన్న చెప్పేవారు. ఈరోజు అది రుజువైంది అని చెప్పి రామయ్య ఇంటికి ఎంతో సంతోషంగా వెళ్తాడు. భూషణం తనకు పరిహారంగా ఇచ్చిన డబ్బుతో సీతమ్మకు మందులు, పండ్లు తీసుకుని వెళ్తాడు. అప్పటినుంచి రామయ్య జీవితం కళకళ్లాడుతూ ఉంటుంది. చూసారా, పరుల సొమ్ము మీద ఆశపడిన భూషణం అవమానపడ్డాడు, జరిమానా కట్టాడు. అదే నిజాయితీగా ఉన్న రామయ్యకు కష్టం వచ్చినా చివరికి గొప్ప అదృష్టమే వరించింది. నిజాయితీ పేదవాడి అసలైన ఆస్తి. అది ఎప్పటికీ తరగదు. నిజాయితీ గలవారికి ఎల్లప్పుడూ ఆ దైవం కూడా అండగా ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు. రాజుగారి పరీక్ష. అనగనగా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రత్నపురి అనే సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతటి వీరుడో అంతటి వివేకవంతుడు. ఆయన తీర్పులో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని ఆ రాజ్య ప్రజల నమ్మకం. ఆ రాజ్యంలోని మల్లవరం అనే ఒక చిన్న గ్రామంలో రామయ్య, సోమయ్య అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. వాళ్లమ్మ గౌరమ్మ కష్టపడి కూలి పని చేసి ఇద్దరినీ పెంచి పెద్ద చేసింది. రామయ్య పెద్దవాడు, స్వార్థపరుడు.
డబ్బు మీద ఆశ ఎక్కువ. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు, అమ్మంటే ప్రాణమిచ్చే రకం. గౌరమ్మ చనిపోయాక అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నారు. పొలాలు ఇల్లు చెరిసగం తీసుకున్నారు. కాని ఇంటి వెనుకున్న ఒక చిన్న మామిడి తోట దగ్గర సమస్య వచ్చింది. ఆ తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. అది గౌరమ్మ తన పెళ్లైన కొత్తలో నాటిన చెట్టు. ఆమె బ్రతికున్నంతకాలం ఆ చెట్టును కన్నబిడ్డలా చూసుకునేది. ఒకరోజు పట్నం నుండి ఒక వ్యాపారి వచ్చాడు. ఆ మామిడి చెట్టు కలప చాలా విలువైందని ఆ చెట్టును కొట్టేసి ఆ కలపను తనకిస్తే రామయ్యకు చాలా డబ్బిస్తానని ఆశ చూపాడు. డబ్బు కనబడగానే రామయ్య కళ్ళు ఆశతో మెరిశాయి. రామయ్య వెంటనే సోమయ్య దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. ఒరే సోము, ఈ పాత చెట్టు వల్ల మనకు రూపాయి లాభం లేదు. ఆ వ్యాపారి దీనికి మంచి ధర ఇస్తున్నాడు. దీన్ని కొట్టేసి ఆ స్థలాన్ని అమ్మేద్దాం. వచ్చిన డబ్బు చిరిసగం తీసుకుందాం అని అంటాడు. కాని సోమయ్యకు ఆ చెట్టంటే అమ్మతో సమానం. రామయ్య మాటలు వినగానే అతను బాధతో ఇలా అంటాడు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? అది కేవలం చెట్టు కాదు, మన అమ్మ జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ మనకు అక్కడే అన్నం తినిపించేది. ఆ చెట్టు నీడలోనే మనం పెరిగాం. అమ్మ ఆత్మ ఆ చెట్టులో ఉందన్నయ్య. దాన్ని నరకడానికి నా మనస్సు ఒప్పుకోదు. ఆ మాటలకు రామయ్యకు కోపమొచ్చింది. వ్యాపారి ఇచ్చే లాభం పోతుందేమో అని అనుకుని సోమయ్యతో కోపంగా ఇలా అంటాడు. జ్ఞాపకాలు కడుపు నింపవరో పిచ్చోడా, నాకు డబ్బు ముఖ్యం. నువ్వు ఒప్పుకోకపోతే రాజుగారి దగ్గరికి వెళ్దాం. నేను పెద్దవాణ్ణి, ఆస్తిపై నాకే ఎక్కువ హక్కు ఉందని చెప్పి తీర్పు తెచ్చుకుంటాను అని బెదిరించాడు రామయ్య. అది విన్న సోమయ్య ఎంత బతిమాలినా రామయ్య వినలేదు. చివరికి ఇద్దరూ విక్రమసింహ మహారాజు ఆస్థానానికి వెళ్లారు. ఆ రోజు ఉదయం రాజసభ కిక్కిరిసి ఉంది. సింహాసనం మీద విక్రమసింహుడు గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. మంత్రి అన్నదమ్ముల్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు. ఏమిటి మీ సమస్య? అన్నదమ్ములిద్దరూ ఎందుకిలా రాజసభ మెట్లెక్కాల్సొచ్చింది? అప్పుడు రామయ్య రాజు ముందు ఎంతో వినయంగా నటిస్తూ ఇలా అంటాడు. ప్రభు, నేను పెద్దవాణ్ణి. మాకొక మామిడి తోట ఉంది. మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ చెట్టును కొట్టి స్థలం అమ్మితే మా కష్టాలు తీరుతాయి. కాని నా తమ్ముడు మూర్ఖంగా అడ్డుపడుతున్నాడు. పైగా చెట్టుకేదో దయ్యం పట్టిందని, అమ్మ ఆత్మ ఉందని ఊరి జనాల్ని భయపెడుతున్నాడు. వాడి అమాయకత్వం వల్ల నాకు నష్టం వస్తోంది. నాకు న్యాయం చేయండి అని చెబుతాడు. ఆ తరువాత రాజు సోమయ్య వైపు చూశాడు. సోమయ్య భయంగా వణుకుతూ చేతులు జోడించి ఇలా అంటాడు. మహారాజా, అన్నయ్య చెప్పేది అబద్ధం. నాకు ఆస్తి మీద ఆశ లేదు. ఆ చెట్టు మా అమ్మ గుర్తు. ఆమె చనిపోయేటప్పుడు కూడా ఆ చెట్టును కాపాడమని నాతో చెప్పింది. ఇప్పుడు డబ్బు కోసం అన్నయ్య అమ్మ జ్ఞాపకాన్ని నరకమంటున్నాడు. నాకు డబ్బు వద్దు ప్రభు, ఆ చెట్టును మాత్రం కాపాడండి. విక్రమసింహుడు ఇద్దరి వాదనలు విన్నాడు. రామయ్య కళ్లల్లో అత్యాశ, సోమయ్య కళ్లల్లో ఆవేదన ఆయన గమనించాడు. కాని ధర్మం చెప్పాలంటే సాక్ష్యం కావాలి, లేదా వారి నిజస్వరూపం బయటపడాలి. అందుకే రాజు ఒక చిన్న నాటకమాడాలని నిర్ణయించుకున్నాడు. రాజు కాసేపు ఆలోచించి మంత్రివైపు చూసి ఇలా అన్నాడు. మంత్రిగారు, ఇద్దరి వాదనలు విన్నాను. ఆస్తి పంపకాలు ఇద్దరికి సమాన హక్కు ఉంది. ఒకరు అమ్మాలంటున్నారు, ఒకరు వద్దంటున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే అని అనగానే సభలో ఉన్న అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు రాజు గంభీరంగా ఇలా అంటాడు. ఆ చెట్టు ఇద్దరికి చెందుతుంది కాబట్టి దాన్ని ఎవరూ పూర్తిగా తీసుకోలేరు. సైనికులారా, వెంటనే వెళ్ళి ఆ మామిడి చెట్టును నరికేయండి. ఆ చెట్టు కలపను ఆ స్థలాన్ని సరిగ్గా 2 ముక్కలు చేసి చెరోసగం వీళ్లకు పంచండి. అప్పుడు ఎవరికీ అన్యాయం జరగదు. ఆ తీర్పు వినగానే రామయ్య ముఖంలో సంతోషం కనిపించింది. అప్పుడతను రాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీ తీర్పు అద్భుతం. నా వాట కల్ప నాకిప్పించండి. నేను సంతృప్తిగా వెళ్తాను అని అంటాడు. కాని ఆ మాట వినగానే సోమయ్య గుండె పగిలినంత పనైంది. అతను పరుగున వెళ్లి రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. అప్పుడతను ఏడుస్తూ ఇలా అన్నాడు. వద్దు ప్రభు, వద్దు. ఆ చెట్టును నరక్కండి. కావాలంటే ఆ తోట మొత్తం అన్నయ్యకి రాసి చేయండి. ఆ కలప, ఆ భూమి, ఆ డబ్బు మొత్తం అతనే తీసుకొనివ్వండి. కాని అమ్మలాంటి ఆ చెట్టును మాత్రం చంపకండి. అది బ్రతికి ఉంటే చాలు. నేను దూరం నుంచే చూసుకుంటాను. దయచేసి ఆ చెట్టును నరకవద్దు. సోమయ్య కన్నీళ్లు చూసి సభలోని వాళ్లందరూ చలించిపోయారు. విక్రమసింహుడు చిరునవ్వు నవ్వాడు. సింహాసనం దిగి సోమయ్య దగ్గరికొచ్చి అతన్ని పైకి లేపి ఇలా అన్నాడు. రామయ్య, చూసావా? చెట్టును నరకమన్నప్పుడు నీకు లాభం కనిపించింది. కాని నీ తమ్ముడికి ప్రాణం పోయినంత బాధ కలిగింది. నిజమైన ప్రేమ ఉన్నవాడు త్యాగానికి సిద్ధపడతాడు. స్వార్థమున్నవాడు
నాశనానికి సిద్ధపడతాడు. రాజు రామయ్య వైపు కోపంగా చూస్తూ ఇలా అన్నాడు. కేవలం డబ్బు కోసం కన్నతల్లి జ్ఞాపకాలను పచ్చని చెట్టును నరకాలనుకున్న నీ స్వార్థం నాకు అర్థమైంది. ఆస్తి కోసం అబద్ధాలు చెప్పి తమ్ముడి ప్రేమను చులకన చేశావు. నా తీర్పు ఇదే. ఈ రోజు నుంచి ఆ మామిడి చెట్టు పూర్తిగా సోమయ్యకి చెందుతుంది. అతను దాన్ని కాపాడుకుంటాడు. ఇక రామయ్య, నీకు శిక్షగా నువ్వా తోటలో ప్రతిరోజు పనిచేసి ఆ చెట్టుకు నీళ్లు పోయాలి. అప్పుడే నీకు బంధాల విలువ, ప్రకృతి విలువ తెలుస్తుంది. రాజుగారి మాటలతో రామయ్యకు జ్ఞానోదయమైంది. తన స్వార్థం ఎంత నీచమైందో, తమ్ముడి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన కన్నీళ్లతో సోమయ్యతో ఇలా అంటాడు. నన్ను క్షమించు తమ్ముడు. డబ్బు పిచ్చిలో పడి అమ్మను నిన్ను మర్చిపోయాను. రాజుగారు నా కళ్ళు తెరిపించారు. ఈ ఆస్తి నాకొద్దు, నీ ప్రేమే చాలు. సోమయ్య తన అన్నను కౌగిలించుకొని ఇలా అంటాడు. అన్నయ్య, నువ్వు మారితే చాలు. ఈ తోట మనిద్దరిది. మనం కలిసి అమ్మ జ్ఞాపకాల్ని కాపాడుకుందాం. అన్నదమ్ముల కలయిక చూసి విక్రమసింహుడు సంతోషించాడు. ఆ రోజు నుంచి మల్లవరం గ్రామంలో ఆ మామిడి చెట్టు అన్నదమ్ముల చెట్టుగా పేరుగాంచింది. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కాని కోల్పోయిన బంధాలను, జ్ఞాపకాలను తిరిగి కొనలేము. స్వార్థం మనిషిని ఒంటరి చేస్తుంది. త్యాగం మనిషిని అందరివాణ్ణి చేస్తుంది. ప్రకృతిని, బంధాలను ప్రేమించడం నేర్చుకోండి. అనగనగా రత్నపురి అనే ఒక సుందరమైన రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. కాని కొద్ది రోజులుగా ఆ రాజ్యంలో ఒక చీకటి మేఘం కమ్ముకుంది. నల్లమల అడవుల్లో ఉండే గజకేతు అనే ఒక భయంకరమైన దొంగ తన ముఠాతో కలిసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. ప్రతిరోజు అర్ధరాత్రి కాగానే అతడు తన ముఠాతో గుర్రాలపై వచ్చి ఊర్లో ఉన్న ప్రజలపై దాడి చేసి వారి సంపదను, కష్టాజీతాన్ని దోచుకెళ్లేవాడు. ఈ సమస్యతో సతమతమవుతున్న ప్రజలందరూ తమ గోడుని వెళ్లబోసుకోవడానికి ఆ రాజ్యానికి రాజైన విక్రమసేనుణ్ణి ఆశ్రయిస్తారు. కొందరు ప్రజలు ఏడుస్తూ గాయాలతో సభలోకి వచ్చి సింహాసనంపై కూర్చొని ఉన్న మహారాజు గారితో ఇలా తమ బాధని చెప్పుకుంటూ ఉంటారు. మహారాజా, రక్షించండి. మా బ్రతుకులు అగ్నిగుండంలా మారాయి. ఆ గజకేతుగాడి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి మా పొలాల మీద పడి పండించిన పంటను, దాచుకున్న ధనాన్ని మొత్తం దోచుకుపోయారు. వారికి అడ్డుపడిన మా అబ్బాయిని చితకబాదారు ప్రభు. అవును మహారాజా, మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మాది కాకుండా పోతుంది. వాడి భయానికి మేము వ్యాపారాలు మానేసి ఇళ్లలో దాక్కుంటున్నాం. మీరే ఎలా అయినా ఈ గండం నుండి మమ్మల్ని కాపాడకపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు ప్రభు. ప్రజలారా, అధైర్యపడకండి. మీ కన్నీళ్లు నా గుండెను రగిలిస్తున్నాయి. రత్నపురి ప్రజలకు భయం అంటే ఏంటో తెలియకూడదు. ఆ గజకేతు ఎంతటి వాడైనా సరే వాణ్ణి పట్టుకొని చెరసాలలో బంధిస్తాను. ఇది విక్రమసేనుడి మాట అని మహారాజు ప్రజలకు ధైర్యం చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రజలు కాస్త కుదుటపడి మహారాజుకు వినయంగా నమస్కరించి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇక రాజు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అని ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో ఆస్థాన మంత్రివర్యులైన ధర్మయ్య మహారాజు గారి దగ్గరికొచ్చి ఇలా అంటారు. ప్రభు, ఆ గజకేతు చాలా జిత్తుల మారి మన సైన్యం అడవిలోకి వెళ్తే చెట్ల చాటున దాక్కొని దొంగ దెబ్బతీస్తున్నాడు. వాడిని పట్టుకోవాలంటే బలం ఒక్కటే సరిపోదు, యుక్తి కావాలి. నిజమే మంత్రివర్య, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. దొంగను పట్టుకోవాలంటే దొంగలాగే ఆలోచించాలి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు రాత్రి మన ఖజానాలో భద్రత కొంచెం తగ్గించండి. నేను మారువేషంలో ఆ గజకేతు దగ్గరికి వెళ్తాను. అతని ఏ మార్చి ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు మీరు మన సైన్యంతో సిద్ధంగా ఉండండి అని చెప్పి మహారాజు ఓ సామాన్యుడిలా వేషం మార్చుకుని రాముడు అనే పేరుతో తన గుర్రంపై అడవిలో వెతుక్కుంటూ ఆ దొంగల స్థావరం దగ్గరికి వెళ్తాడు. రాత్రి సమయం. అడవిలో మంటలు వేసుకుని దొంగలు తాము ప్రజల వద్ద దోచుకున్న సంపదను పంచుకుంటూ ఉంటారు. గజకేతు పెద్ద బండరాయి మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రాజు అక్కడికొస్తాడు. అప్పుడు ఆ ముఠాలోని ఒక దొంగ రాముణ్ణి ఆపి ఇలా అంటాడు. ఏ, ఎవరా నువ్వు?
ప్రాణాల మీద తీపిలేదా? ఇంత అర్ధరాత్రి ఒక్కడివే ధైర్యంగా మా స్థావరానికొచ్చావు? హహహ, ప్రాణాల మీద తీపి ఉన్నవాడు భయపడతాడు, కాని బంగారం మీద ఆశ ఉన్నవాడు తెగిస్తాడు. నన్ను రాముడంటారు. చిన్న చిన్న ఇళ్లలో దొంగతనాలు చేసి నాకు విసుగొచ్చింది. ఏదైనా పెద్ద వేట దొరుకుతుందేమో అని ఇక్కడికొచ్చా. నేను మీరు ఒకరికొకరం సాయం చేసుకుంటే అలాంటి పెద్ద సంపద ఏదైనా మన సొంతమవుతుంది. ఓహో, పెద్ద వేట కావాలా? మాకే దొరకడం లేదు. నీకెక్కడిదిరా? అసలు నువ్వెవరు? మాకెందుకు సాయం చేస్తావు? చూడు గజకేతు, నువ్వు అడవికి రాజువు కావచ్చు, కానీ రాజ్యంలోని మహారాజు కోట రహస్యాలన్నీ తెలిసినవాణ్ణి నేను గతంలో కోటలో పనిచేశాను. రాజుగారి ఖజానా ఎక్కడుందో, దానికి వెళ్లే సొరంగ మార్గం ఎక్కడుందో నాకొక్కడికే తెలుసు. కాని ఒక్కడిని వెళ్తే మోయలేనంత బంగారం అక్కడ ఉంది. నాకు తోడు కావాలి, మీకు సంపద కావాలి, అందుకే వచ్చా. ఆ మాటలు వినగానే గజకేతు కళ్ళల్లో అత్యాశ కనపడుతుంది. అంత సంపద ఒకేసారి తన సొంతమవుతుందనే భ్రమలో రాముడితో ఇలా అంటాడు. ఏంటి, కోట ఖజానానా? నిజం చెప్పు రాముడు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ తల ఇక్కడే నరికేస్తా. నాకు బంగారం మీద ఎంత ఆశ ఉందో నా తల మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఈరోజు రాత్రి అమావాస్య. కోటలో కాపలా కాచే సైనికులు ఈరోజు తక్కువగా ఉంటారు. ఇదే సరైన సమయం. మనం ఆ ఖజానాను కొల్లగొడితే ఇక జీవితాంతం ఈ అడవిలో ఈగలు తోలాల్సిన పని లేదు. రాజభోగాలు అనుభవించవచ్చు. భలే భలే, బాగా చెప్పావు రాముడు. రే తమ్ములారా, బయలుదేరండి. ఈ రాత్రికి రత్నపురి ఖజానా మన సొంతమవ్వాలి. పదండి. అని అనగానే గజకేతు రాముడితో కలిసి తన ముఠాని వేసుకుని గుర్రాలపై అడవిలో నుంచి మహారాజు కోట వైపు ప్రయాణిస్తారు. దొంగల ముఠా మొత్తం రాముడి వెనుక నక్కి నక్కి కోటగోడల వైపు వస్తారు. రాముడు వారికక్కడున్న ఒక రహస్య ద్వారాన్ని చూపిస్తూ ఇలా అంటాడు. అదిగో, అదే ఆ మార్గం. శబ్దం చేయకుండా రండి. లోపల కాపలా వాళ్ళు నిద్రపోతుంటారు. మనం నేరుగా ఖజానా గదిలోకి వెళ్ళవచ్చు. అని అనగానే గజకేతు అతని అనుచరులు అత్యాశతో ఇంకా ఏం ఆలోచించకుండా లోపలికి చొరబడతారు. వారొక పెద్ద గదిలోకి రాగానే రాముడు మెల్లగా వెనక్కి తగ్గి చీకట్లో కలిసిపోతాడు. రే రాముడు, ఎక్కడున్నావు? ఖజానా పెట్టెలెక్కడా? ఇక్కడంతా చీకటిగా ఉంది. దీపాలు వెలిగించండి రా. వెంటనే గది నలువైపుల నుండి పెద్ద పెద్ద కాగడాలు వెలుగుతాయి. ఒక్కసారిగా వెలుతురు వచ్చేసరికి దొంగలు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరిచి చూసేసరికి గది నిండా ఆయుధాలు ధరించిన సైనికులు వారిని చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు పైనున్న సొరంగంలో నుంచి మంత్రి ధర్మయ్య, అలానే మహారాజు విక్రమసేనుడు రాజదుస్తుల్లో నిలబడి ఉంటారు. అది చూసిన దొంగల నాయకుడు కోపంతో ఇలా అంటాడు. మోసం, దగ. రాముడెక్కడ? వాడే మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. గజకేతు, రాముడనే దొంగ లేడు. నీ ముందు నిలబడిన ఈ రాజ్యపు మహారాజు విక్రమసేనుడే ఆ రాముడు. అది విన్న గజకేతు ఒక్కసారిగా కంగు తింటాడు. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. అప్పుడతను కోపంగా అరుస్తూ ఇలా అంటాడు. మహారాజా, మీరా? ఒక రాజయుండి దొంగ వేషం వేసి మమ్మల్ని మోసం చేస్తారా? ఇది మీకు న్యాయమేనా? ప్రజలను కాపాడడం కోసం రాజు ఏ వేషం వేసినా తప్పులేదు గజకేతు. అమాయక ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే నీకు నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదు. అత్యాశ నీ బలహీనత అని నాకు తెలుసు. అదే నిన్ను ఈ ఉచ్చులోకి లాక్కొచ్చింది. ఇక నీకు, నీ అనుచరులకు జీవితాంతం ఈ చీకటి కారాగారమే గతి. అది విన్న గజకేతు తన తప్పు తెలుసుకుని మహారాజుని మన్నించమని బ్రతిమిలాడుతూ ఇలా అంటాడు. నన్ను క్షమించండి మహారాజా. బుద్ధి కట్టి తిని ఈ పని చేశాను. ఇంకెప్పుడు దొంగతనం చేయను. మమ్మల్ని వదిలేయండి. వదిలేయాలా? ఈనాళ్లు నా ప్రజల్ని నేర్పించినందుకు మిమ్మల్ని ఉరి తీసిన పాపం లేదు. కాని నేను మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ శరీరంలో బలముంది, కానీ బుద్ధిలో వక్రత ఉంది. ఆ వక్రత పోవాలంటే కష్టపడాలి. దీనికి పరిష్కారం రేపు సభలో చెప్తాను అని చెప్పి మంత్రి మరియు మహారాజు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు దర్బారులో ప్రజలందరూ ఉంటారు. బంధించిన దొంగలను సభలో ప్రవేశపెడతారు. అప్పుడు మహారాజు ప్రజలతో ఇలా అంటాడు. ప్రజలారా, ఇదిగో మీ నిద్రను చెడగొట్టిన దొంగలు. వీరికి మరణశిక్ష వేయడం చాలా సులభం, కానీ చనిపోయినవాడు ఎవరికీ ఉపయోగపడాడు. అందుకే నేనొక తీర్పు ఇస్తున్నాను అని చెప్పి దొంగల వైపు చూసి ఇలా అంటాడు మహారాజు. గజకేతు, నీకు నీ మనుషులకు ఇదే నా శిక్ష. ఇప్పటి నుంచి మీరు ఆయుధాలు పట్టకూడదు. వాటికి బదులుగా నాగలి పట్టాలి. మన రాజ్యంలోని బంజరు భూములను సాగు చేసి పంటలు పండించి ఆ ధాన్యాన్ని పేదలకు ఉచితంగా పంచాలి. అలాగే మీరు దోచుకున్న ప్రతి రూపాయిని మీ శ్రమతో తిరిగి ఆ గ్రామస్తులకు చెల్లించాలి. మీ కండబలం దేశం కోసం ఉపయోగపడాలి. ఇదే నేను మీకు విధించే శిక్ష అని అనగానే
ఆ తీర్పుకు మహారాజు వాళ్లపై చూపిస్తున్న దయకి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ గజకేతు ఇలా అంటాడు. మహారాజా, చంపేస్తారేమో అనుకున్నాం, కాని బ్రతకడానికి దారి చూపించారు. కత్తి పట్టిన చేత్తో నాగలి పట్టి నా పాపాన్ని కడిగేసుకుంటాను ప్రభు. మీ పాదాల సాక్షిగా మాటిస్తున్నాను. అలా రాజుగారి యుక్తి వల్ల రాజ్యంలో దొంగల భయం పోయింది. క్రూరులైన దొంగలు కూడా మంచి రైతులుగా మారిపోయారు. ప్రజలు రాజుగారి తెలివిని, దయను ఊరూరా కొనియాడారు. రత్నపురి మళ్లీ సుభిక్షంగా మారింది. చూసారా, ఈ కథలో మనకి 2 ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి యుక్తి. సమస్య ఎంత పెద్దదైనా బలంతో కాకపోయినా తెలివితేటలతో పరిష్కరించొచ్చు. రెండవది అత్యాశ. దొంగల నాయకుడు గజకేతు అత్యాశే అతని పతనానికి కారణమైంది. కష్టపడకుండా వచ్చే సంపద కోసం ఆశపడితే ఉన్న స్వేచ్ఛ కూడా పోతుంది. దురాశ దుఃఖానికి చేటు. కష్టపడి సంపాదించింది నిజమైన ఆస్తి. అనగనగా ధర్మపురి అనే గ్రామంలో ఒక చిన్న పెంకుటింట్లో సోమయ్య అనే ఒక చేనేత కార్మికుడు ఉండేవాడు. అతను నేసే చీరలకు ఆ చుట్టుపక్కల మంచి పేరుంది. కాని దళారీల దోపిడీ వల్ల సోమయ్యకు కనీసం కడుపు నిండా తిండి కూడా దొరకని పరిస్థితి. అతనికున్న ఒకే ఒక్క ఆశ తన కూతురు పెళ్లి. దానికోసం రాత్రి పగలు తేడా లేకుండా, కంటికి నిద్ర లేకుండా ఒక అద్భుతమైన పట్టుచీరను నేస్తున్నాడు. ఒకరోజు ఇంటి లోపల టక్ టక్ మంటూ మగ్గం చప్పుడు వినిపించింది. సోమయ్య చెమటలు కక్కుతూ మగ్గం నేస్తుంటాడు. అతని భార్య పార్వతి ఊనిలో నుంచి దారం తీస్తూ ఉంటుంది. అప్పుడు సోమయ్య అలసటతో మగ్గమాపి కాసేపు విశ్రాంతి తీసుకుంటూ పార్వతితో ఇలా అంటాడు. పార్వతీ, ఎట్టకేలకు ఈ పట్టుచీర పూర్తయింది. ఇందులో కేవలం దారం మాత్రమే లేదు, మన బిడ్డ పెళ్లి కలలు కూడా ఉన్నాయి. దీన్ని పట్నంలో ఉన్న జమీందార్ గారికి అమ్మి వచ్చిన డబ్బుతో మన అమ్మాయి పెళ్లి ఘనంగా చెయ్యాలి. అవునండి, 6 నెలలుగా మీరు పడ్డ కష్టం ఈ చీర రూపంలో కనిపిస్తోంది. దేవుడు మనల్ని చల్లగా చూడాలి. రేపే పట్నం వెళ్లి జమీందారు గారిని కలవండి. తప్పకుండా పార్వతీ, ఈ చీర అమ్మితే మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన బతుకుల్లో వెలుగు వస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం సోమయ్య చీరను ఒక మూటలో కట్టుకుని అడవి మార్గం గుండా పట్నానికి బయలుదేరతాడు. ఆ దారంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. పట్నం వెళ్లాలంటే ఆ దట్టమైన అడవి దాటాలి. సోమయ్య భగవంతుడిని తలుచుకుంటూ నడుస్తున్నాడు. కాని విధి మరోలా తలిచింది. అకస్మాత్తుగా పొదల్లో నుండి 2 దొంగలు చేతుల్లో కర్రలతో సోమయ్య ముందుకు దూకారు. అప్పుడు ఆ ఇద్దర్లోంచి ఒక దొంగ గట్టిగా అరుస్తూ సోమయ్యని బెదిరిస్తూ ఇలా అంటాడు. ఆగు! ఎక్కడికి రా పరుగు? చేతిలో ఉన్న ఆ మూట ఇటు విసిరేయ్. ఆ మాటలకు బెదిరిపోయిన సోమయ్య భయంతో వణుకుతూ ఆ దొంగల్ని బతిమాలుతో ఇలా వేడుకుంటాడు. అయ్యో బాబులారా, నా దగ్గరేమీ లేదు. నేనొక పేదవాడిని. ఇది నా కూతురు పెళ్లి కోసం చేసిన చీర. దయచేసి నన్ను వదిలేయండి. ఓహో, పట్టుచీరా? అయితే దీనికి బజార్లో మంచి ధర పలుకుతుంది. మర్యాద ఇస్తావా, లేదా ఈ కర్రలతో నీ తల బద్దలు కొట్టమంటావా? అంటూ ఆ దొంగలు బలవంతంగా సోమయ్య చేతిలోని మూటను లాక్కుంటారు. సోమయ్యను కాలితో తన్ని అక్కడ్నుంచి పారిపోతారు. ఆ దెబ్బకు సోమయ్య దమాలున కిందపడి తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఆకాశం వైపు చూసి ఏడుస్తూ ఆ దేవుణ్ణి ఇలా వేడుకుంటాడు. దేవుడా, ఎంత అన్యాయం చేసావు తండ్రి. 6 నెలలు, అక్షరాల 6 నెలలు నా రక్తాన్ని చెమటగా మార్చి నేసిన చీర ఇది. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఎలా చేయను? నా బతుకు ఎందుకిలా అయ్యింది? ఇక నాకు చావే శరణమా అని సోమయ్య ఏడుస్తూ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కిందున్న ఒక వింతైన నల్లని రాతి విగ్రహం దగ్గర కూలబడతాడు. ఆ విగ్రహం చూడటానికి మనిషి ఆకారంలోనే ఉంటుంది. అప్పుడతను ఆ రాతి విగ్రహం ముందు తన తలని బాదుకుంటూ ఏడుస్తూ ఇలా అనుకుంటాడు. నా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంక నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను. ఈ అడవిలోనే నా ప్రాణం తీసుకుంటాను అని అనుకుంటూ ఉండగా తన కన్నీటి చుక్కలు ఆ రాతి విగ్రహంపై పడతాయి. అప్పుడున్నట్టుండి గట్టిగా గాలి వీయటం మొదలవుతుంది. ఆ చెట్టు కొమ్మలు కదులుతాయి.
హఠాత్తుగా ఆ రాతి విగ్రహం నుండి ఒక గంభీరమైన గొంతు ఇలా వినిపిస్తుంది. ఆగుమానవా, ఆత్మహత్య మహాపాపం. నీ కన్నీళ్లు నా రాతి గుండెను కూడా కరిగిస్తున్నాయి. ఎందుకు ఇంతలా విలపిస్తున్నావు? అప్పుడు సోమయ్య భయంతో లేచి నిలబడి చుట్టూ చూస్తూ కంగారు పడుతూ ఇలా అంటాడు. ఎవరిది? ఎవరు మాట్లాడుతున్నారు? కొంపదీసి రాయి మాట్లాడుతోందా ఏంటి? భయపడకు సోమయ్య, నేను దయ్యాన్ని కాదు. ఒకప్పుడు నేను గంధర్వుణ్ణి. నా పేరు మణిమంతుడు. ఒక శాపం వల్ల ఇలా రాతి విగ్రహంగా మారి ఈ అడవిలో బందీనయ్యాను. అప్పుడు సోమయ్య ఆ రాతి విగ్రహంలో నుంచి వినిపిస్తున్న గొంతును విని ఆశ్చర్యపోతూ ఆ విగ్రహంతో ఇలా అంటాడు. గంధర్వుడా, అసలు మీకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది స్వామి? నా కష్టాలు చెప్పుకొని ఏడుస్తుంటే మీరు నన్ను ఓదారుస్తున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు తన గతాన్ని ఇలా చెబుతుంటాడు. కొన్నేళ్ల క్రితం నేను నా స్నేహితులతో కలిసి విహారయాత్రకు భూలోకానికొచ్చాను. నా అందం, నా శక్తి చూసి నాకు అహంకారం పెరిగిపోయింది. ఈ అడవిలో వృక్షఋష మహర్షి తపస్సు చేస్తూ ఉండంగా నేను ఆయనను ఎగతాళి చేస్తూ నా వీణతో వికృతమైన శబ్దాలు చేసి ఆయన తపస్సుకు భంగం కలిగించాను. తప్పుభంగము కలిగి కోపంతో కళ్ళు తెరిచిన ఋషి తన కమండలంలోని నీటిని చేతిలోకి పోసుకొని ఏదో మంత్రం చదువుతూ ఆ గంధర్వుడిపై చల్లుతూ ఇలా శపించాడు. ఓరి మూర్ఖుడా, నీ సంగీతం, నీ అందం నిన్ను పొగరుబోతుగా మార్చాయి. ఇక నుంచి నువ్వు ఎవరికి ఉపయోగపడిన రాయిలా ఈ అడవిలోనే పడి ఉండు. ఆయన శాపం వల్ల తక్షణమే నేను రాయిలా మారిపోయాను. నేను అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి చేసిన తప్పిదాన్ని మన్నించమని వేడుకోగా ఆయన శాంతించి ఒక విముక్తి మార్గం చెప్పాడు. అదేంటంటే, ఎప్పుడైతే ఒక నిస్వార్థపరుడు కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సాయం చేయాలనే గుణం ఉన్నవాడు పక్కనే ఉన్న భైరవకోన జలపాతం నుండి పవిత్ర జలాన్ని తెచ్చి నా మీద పోస్తాడో అప్పుడు నాకు విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అంటూ తన గతాన్ని చెప్పటం ముగిస్తాడు గంధర్వుడు. ఆ మాటలు విన్న సోమయ్య ఎంతో జాలిగా ఆ విగ్రహం వైపు చూస్తూ ఉండగా ఆ గంధర్వుడు సోమయ్యతో ఇలా అంటాడు. సోమయ్య, ఇన్నేళ్లుగా ఎందరో ఈ దారిలో వెళ్లారు, కాని ఎవరూ నా గురించి పట్టించుకోలేదు. నువ్వు మంచివాళ్ల ఉన్నావు. నా శాపం పోగొట్టు. నీకు నేను సాయం చేస్తాను. నీ చీరను దొంగిలించిన వారిని పట్టుకొని నీ సొత్తును నీకిప్పిస్తాను. స్వామి, ఇన్ని నెలల నా కష్టం ఎలాగూ పోయింది. కనీసం నా వల్ల మీకైనా మంచి జరుగుతుందంటే ఆ పని తప్పక చేస్తాను. ఆ జలపాతం ఎక్కడుందో చెప్పండి. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం సోమయ్య. ఆ జలపాతం ఈ తూర్పు వైపు ఉన్న అతిపెద్ద కొండ చివరన ముళ్ళు రాళ్ల మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఎంతో ధైర్యం మరియు అపారమైన పట్టుదల కావాలి. జాగ్రత్తగా వెళ్ళు అని అనగానే సోమయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తూర్పు వైపు ఉన్న ఆ కొండ దగ్గరికి చేరుకుంటాడు. తను ఎంతో ధైర్యంగా ఆ కొండ ఎక్కటం మొదలు పెడతాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి. జారిపడతాడు. అయినా సరే పట్టుదలతో పైకి వెళ్తాడు. చివరకు జలపాతం దగ్గరికి చేరుకుంటాడు. ఒక ఆకు దొన్నెలో నీళ్లు నింపుకొని జాగ్రత్తగా కిందికి వస్తాడు. అప్పటికే తను చాలా అలసిపోయి నీరసంగా అవుతాడు. కాని ఎలా అయినా ఆ గంధర్వుడికి సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో తన మనసులో ఇలా అనుకుంటూ ముందుకు సాగుతాడు. ఎలాగైనా ఈ నీళ్లు ఆ విగ్రహం మీద పోయాలి. ఆ గంధర్వుడికి విముక్తి కలిగించాలి అని అనుకుంటూ సోమయ్య రాత్రయ్యేలోపు విగ్రహం దగ్గరికి చేరుకుంటాడు. తను తెచ్చిన దొన్నెలోని ఆ మాయా జలపాతం నీళ్లను ఆ విగ్రహం మీద పోస్తాడు. వెంటనే పెద్ద మెరుపు మెరుస్తూ ఆ రాతి విగ్రహం పగిలిపోయి అందులో నుండి ఒక దివ్యమైన తేజస్సుతో గంధర్వుడు బయటికి వస్తాడు. ఇన్నాళ్లకు అతనికి సోమయ్య సహాయం వల్ల విముక్తి కలిగిందనే ఆనందంతో సోమయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతనితో ఇలా అంటాడు. ధన్యుడవు సోమయ్య. నీ నిజాయితీ, పరోపకార బుద్ధి వలన నాకు శాప విమోచనం జరిగింది. ఇన్నాళ్లకు నాకు నా స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు నా వంతు అని అంటూ గంధర్వుడు తన కళ్ళు మూసుకొని మంత్రం చదువుతాడు. అప్పుడు వెంటనే గాల్లో ఒక సుడిగుండం లాంటి ద్వారం ఏర్పడి అందులో నుండి ఎక్కడో ఉన్న ఆ దొంగలు ఇద్దరూ అక్కడికి ఎగురుకుంటూ వచ్చి పడతారు. వారి చేతిలో ఉన్న చీరమూట కూడా అక్కడికొస్తుంది. అప్పుడు అందులో నుంచి ఒక దొంగ భయంతో వణికిపోతూ ఇలా అంటాడు. బాబోయ్, ఏంటిది? మేమిక్కడికొచ్చాం. ఇతనెవరు? కొంపదీసి దయ్యం కాదు కదా? ఓరి దుర్మార్గులారా, కష్టపడి బతికే పేదవారి పొట్ట కొడతారా? మీకు తగిన శాస్త్రి జరగాల్సిందే. ఈ అడవిలో ఉన్న తేనెటీగలు మిమ్మల్ని ఊరి పొలిమేర దాకా తరిమికొట్టుగాక అని గంధర్వుడు శాసించగానే తేనెటీగల గుంపు దొంగల వెంట పడుతుంది. దాంతో వాళ్లు చచ్చాంరా బాబోయ్ అనుకుంటూ పారిపోతారు.
ఆ తరువాత గంధర్వుడు నవ్వుతూ చీరమూటను సోమయ్యకు ఇస్తాడు. దాంతోపాటు తన మెడలోని ఒక రత్నాల హారాన్ని కూడా తీసిస్తూ ఇలా అంటాడు. సోమయ్య, ఇదిగో నీ కష్టం. ఆ దొంగలిక ఎప్పుడూ ఇటువైపు రారు. నీ నిజాయితీకి, నువ్వు చేసిన సహాయానికి నా చిన్న కానుక ఈ రత్నాలహారం. దీన్ని అమ్ముకుంటే నీ కూతురు పెళ్లి వైభవంగా జరగడమే కాదు, నీవు జీవితాంతం సుఖంగా బతకవచ్చు. అప్పుడు సోమయ్య ఎంతో వినయంగా తన కళ్ల నిండా నీళ్లతో తన 2 చేతులు జోడించి ఇలా అంటాడు. స్వామి, మీరు దేవుళ్ళ ఆదుకున్నారు. నాకీ చీర దొరికితే చాలు. ఈ హారం మీ దగ్గరే ఉంచుకోండి. వద్దు సోమయ్య, నిస్వార్థంగా సాయం చేసిన వాడికి దేవుడిచ్చే వరమిది. కాదనకు, సుఖంగా ఉండు. అని చెప్పి గంధర్వుడు ఆకాశంలోకి ఎగిరి మాయమైపోతాడు. సోమయ్య ఎంతో సంతోషంతో తిరిగి ఇంటికి పరిగెడతాడు. గంధర్వుడు తనకిచ్చిన హారాన్నమ్మి తన కూతురు పెళ్లిని ఘనంగా చేయిస్తాడు. ఆ తర్వాత సోమయ్య మరియు అతని భార్య ఆ మిగిలిన సంపాదనతో వారికో జీవనాధారాన్ని ఏర్పరచుకొని తమకు తోచిన దాంట్లో 10 మందికి సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. కథలోని నీతి: పరులకు చేసే సాయం తిరిగి మనకే అదృష్టమై వస్తుంది. అందుకే కష్టం వస్తే కుంగిపోకూడదు, మన నిజాయితీని వదులుకోకూడదు. సోమయ్య లాంటి మంచి మనసున్న వారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు. నిజమైన వారసుడు. అనగనగా సింహపురి అనే ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు భూపతి చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు ఏ లోటు లేదు. కాని రాజుగారికి వయసు మీద పడుతోంది. తన తర్వాత ఈ రాజ్య బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలా అన్న చింత ఆయన్ని పట్టి పీడిస్తోంది. ఆయనకు 2 సంతానం. ఒకరు యువరాజు రణశేఖర్, మరొకరు యువరాణి రత్నప్రభ. ఇద్దరే, ఒకరిని మించిన వారు ఒకరు. రణశేఖర్ కండల బలంతో శత్రువులను హడలెత్తిస్తే, రత్నప్రభ తన బుద్ధి బలంతో సమస్యల్ని పరిష్కరించేది. మరి వీరిలో సింహాసనానికి ఎవరు అర్హులు? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క రాజుగారు తన అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చిన మంత్రితో ఇలా అంటారు. మంత్రివర్య, నా మనసు అలజడిగా ఉంది. రణశేఖర్ ధైర్యవంతుడు, మన సైన్యాన్ని సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్నవాడు. కానీ రాజ్యమంటే కేవలం యుద్ధాలు మాత్రమే కాదు కదా. మరోవైపు రత్నప్రభ చాలా తెలివైనది. కాని ఒక స్త్రీగా ఈ రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించగలదాని సందేహంగా ఉంది. వీరిలో ఎవరు సమర్థులో తేల్చలేకపోతున్నాను. ఆ మాటలకు చిరునవ్వుతో సమాధానం చెబుతూ మంత్రి సుమతి రాజుగారితో ఇలా అంటాడు. ప్రభూ, బంగారం స్వచ్ఛత తెలియాలంటే దానిని అగ్నిలో కాల్చాల్సిందే. అలాగే నాయకత్వ ప్రతిభ తెలియాలంటే వారికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలి. అది కేవలం బలాన్ని మాత్రమే కాదు, వారి వివేకాన్ని కూడా పరీక్షించేలా ఉండాలి. నిజమే సుమతి, నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు. వారిని ఎలా పరీక్షించాలి? మహారాజా, మన రాజ్యంలో రామాపురం, కృష్ణాపురం అని 2 వెనకబడిన గ్రామాలున్నాయి. అక్కడ కరువు కాటకాలు ఎక్కువ. ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు. ఆ 2 గ్రామాలను మన యువరాజుకి, యువరాణికి అప్పగిద్దాం. సరిగ్గా 1 నెల రోజులు గడువిద్దాం. ఈ 1 నెల రోజుల్లో ఆ గ్రామాలను ఎవరు అభివృద్ధి పదంలోకి తెస్తారో చూద్దాం. ఎవరి ప్రణాళిక గొప్పగా ఉంటే వారే మన కాబోయే రాజు లేదా రాణి. అద్భుతమైన ఆలోచన మంత్రివర్య, వెంటనే వారిని పిలిపించండి అని అనగానే మంత్రి వారిద్దరినీ పిలిపిస్తాడు. అప్పుడు మహారాజు వైపు చూయిస్తూ మంత్రి సుమతి వారితో ఇలా అంటాడు. యువరాజా, యువరాణి, మహారాజు గారు మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టదాల్చారు. రామాపురం బాధ్యత రణశేఖర్కు, కృష్ణాపురం బాధ్యత రత్నప్రభకు ఇవ్వబడుతోంది. మీ ఇద్దరికి చెరో 1000 బంగారు వరహాలిస్తున్నాం. 1 నెల రోజుల తర్వాత మేం వచ్చి చూస్తాం. ఆ గ్రామాల రూపురేఖలు ఎవరు మార్చగలరో వారే సింహపురి వారసులు. ఆ మాటలు వినగానే యువరాజు గర్వంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంటాడు. ఓహో, ఇదెంత పని మంత్రిగారు! నా కత్తికి పదును పెట్టాలి కాని ఇలాంటి చిన్న చిన్న పనులు నాకు చిటికెలో పని. ఆ 1000 వరహాలతో రామపురాన్ని స్వర్గంలా మారుస్తాను. సింహాసనం నాదే. ఆ మాటలు వినగానే యువరాణి ఎంతో వినయంగా ఇలా అంటుంది.
తండ్రి గారి ఆజ్ఞ శిరోధార్యం. కృష్ణాపురం ప్రజల కష్టాలు తీర్చడానికి నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఫలితం దైవాధీనం అని అనగానే రణశేఖర్ అక్కడ్నుంచి రామాపురం వెళ్తాడు. ప్రజలు అతనికి ఎంతో సంతోషంతో స్వాగతం పలుకుతారు. యువరాజు రణశేఖర్ రామాపురానికి చేరుకున్నాడు. గ్రామం చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఇళ్ళు కూలిపోతున్నాయి. ప్రజలు జబ్బుల బారిన పడి నీరసంగా ఉన్నారు. అది చూసిన రణశేఖర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. రాజ్యం అంటే గొప్పగా కనిపించాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే వారికి కడుపు నిండా తిండి పెట్టాలి అని భావించి రణశేఖర్ తన సైనికులను పిలిచి వారికి ఇలా ఆదేశాలు ఇస్తుంటాడు. సైనికులారా, ఈ గ్రామం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టండి. శత్రువులు లోపలికి రాకూడదు. అలాగే గ్రామ కూడలిలో ఒక పెద్ద విజయోత్సవ స్తంభాన్ని కట్టండి. దాన్ని చూడగానే మన టీవీ తెలియాలి. ఇకపోతే ప్రజలు ఆకలితో ఉన్నారు కదా, ఈ నెల రోజులు అందరికీ ఉచితంగా మృష్టాన్న భోజనాలు పెట్టండి. ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు. అందరూ తిని ఆనందించాలి. అలా యువరాజు ఆదేశంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. జనం పని చేయటం మానేశారు. ఉచితంగా దొరుకుతున్న తిండి తింటూ యువరాజు కట్టించే పెద్ద పెద్ద కట్టడాలను చూసి మురిసిపోతున్నారు. మా యువరాజు దేవుడు మాకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాడు అని పొగడ్తల వర్షం కురిపించారు. దాంతో రణశేఖర్ తన విజయం తథ్యమని నమ్మాడు. ఇదిలా ఉండగా మరోవైపు యువరాణి రత్నప్రభ కృష్ణాపురానికి చేరుకుంటుంది. అక్కడ పంటలు లేక వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి. ఆమె నేరుగా ఖర్చు పెట్టడం మొదలు పెట్టకుండా ప్రజల కష్టాలేంటో తెలుసుకోవడానికి ముందుగా గ్రామ పెద్దలతో, రైతులతో, గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో ఇలా అంటుంది. గ్రామస్తులారా, మీ పేదరికానికి అసలు కారణమేంటి? ఎందుకు పంటలు పండటం లేదు? తల్లి, మా ఊరి చెరువు ఎండిపోయి ఏళ్లు గడుస్తోంది. వానలు పడినా నీరు నిలవడం లేదు. నీళ్లు లేక పంటలు లేవు. పంటలు లేక చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే ఈ దరిద్రం. అప్పుడు తను కాసేపు బాగా ఆలోచించి వారితో ఇలా అంటుంది. సరే, నేను మీకు ఉచితంగా డబ్బివ్వను. కానీ మనం ముందుగా ఊరి చెరువును బాగు చేసుకుందాం. మీరందరూ కలిసి చెరువులో పూడిక తీయండి, కట్టెలు బలపరచండి. అలా పని చేసేందుకు నేను మీకు కూలీ ఇస్తాను. ఆ డబ్బుతో మీరు విత్తనాలు కొనుక్కోండి. ఆ మాటలు విన్న ప్రజలు మొదట అయిష్టంగానే ఉన్న యువరాణి మాట మీద నమ్మకం. రత్నప్రభ తను ఇచ్చిన 1000 వరహాలను ఆడంబరాలకు కాకుండా చెరువు మరమ్మతులకు, వ్యవసాయ పనిముట్లకు, అలాగే ఒక చిన్న పాఠశాల కట్టించడానికి ఖర్చు చేసింది. ప్రజల్లో సోమరితనం పోగొట్టి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేసింది. నెల రోజుల తర్వాత రాజు, మంత్రి మొదట రణశేఖర్ బాధ్యతలు వహించిన రామాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామద్వారం చాలా గొప్పగా అలంకరించి ఉంది. ప్రజలందరూ మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. కాని ఎవ్వరూ పనిచేయటం లేదు. పొలాలన్నీ బీడువారిపోయి ఉన్నాయి. అది చూసిన మహారాజు ఆశ్చర్యంతో యువరాజుతో ఇలా అంటాడు. రణశేఖర్, ఏంటిది? గ్రామం చూడటానికి అందంగానే ఉంది, కానీ పొలాల్లో పంట ఏది? ధాన్యాగారాల్లో నిల్వలేవి. నాన్నగారు, ప్రజలు సంతోషంగా ఉండటమే కదా మనకు కావాలి. చూడండి, వారెంత ఆనందంగా ఉన్నారు. వారికి కష్టం తెలియకుండా చూసుకున్నాను. ఆ మాటలకు మంత్రి చిరునవ్వుతో ఇలా అంటాడు. సరే యువరాజా, ఇప్పుడు కృష్ణాపురం వెళ్దాం పదండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుందాం అని అనగానే అందరూ కలిసి కృష్ణాపురం వెళ్తారు. అక్కడ ఆడంబరాలు లేవు, ఆర్భాటాలు లేవు. కాని ప్రజలందరూ తమ తమ పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఆనందంగా ఉంటారు. చెరువు నిండా నీరు ఉంటుంది. పచ్చని పంటలు కనిపిస్తాయి. అది చూసిన మహారాజు ఆశ్చర్యంతో యువరాణితో ఇలా అంటారు. రత్నప్రభ, ఇక్కడ పెద్ద కట్టడాలు లేవు, తోరణాలు లేవు, కాని గ్రామం కలకల్లాడుతోంది. ఎలా సాధ్యమైంది? తండ్రి గారు, నేను వీరికి ఉచితంగా డబ్బులు ఇవ్వలేదు. డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించాను. ఈ రోజు నా దగ్గర డబ్బు అయిపోవచ్చు. కానీ వీరి దగ్గర ఇప్పుడు నీరుంది, పంట ఉంది, పనిచేసే శక్తి ఉంది. రేపు నేను లేకపోయినా ఈ గ్రామం బ్రతుకుతుంది. ఆ మాటలకు సంతోషించి మహారాజు వారిరువురిని తీసుకుని రాజ్యానికి చేరుకుంటారు. రాజ్యసభలో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అందరూ రాజుగారి తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు మహారాజు ఇలా అంటారు. సభకు నమస్కారం. నేను 2 గ్రామాలను చూశాను.
రణశేఖర్, నువ్వు ప్రజల్ని ప్రేమించావు, కానీ వారిని సోమరులను చేశావు. నీ దగ్గరున్న ధనం అయిపోగానే మళ్ళీ ఆ గ్రామం పేదరికంలోకి వెళ్తుంది. ఆడంబరం అభివృద్ధి అనిపించుకోదు. కానీ రత్నప్రభ, నువ్వు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించావు. నీ దగ్గరున్న వనరులను ఉపయోగించి వారికి శాశ్వత పరిష్కారాన్ని చూపించావు. వారిని స్వశక్తితో బ్రతికేలా తీర్చిదిద్దావు. ఒక నిజమైన పాలకుడు చేయాల్సింది అదే. ప్రజలకు కావలసింది తాత్కాలిక సుఖం కాదు, భవిష్యత్తుకు భరోసా. అవును ప్రభు, రణశేఖర్ చేసింది దానం, కానీ రత్నప్రభ చేసింది నిర్మాణం. రాజ్యం నిలబడాలంటే నిర్మాణం ముఖ్యం. అందుకే నా తదనంతరం సింహపురి పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాల అర్హురాలు యువరాణి రత్నప్రభ. ఆ తీర్పు వినగానే సభంతా కరతాళ ధ్వనులతో మారుమోగుతుంది. రణశేఖర్ కూడా తన తప్పు తెలుసుకుని చెల్లిని అభినందిస్తాడు. క్షమించు చెల్లి, నేను అధికారం గురించి ఆలోచించాను, నువ్వు బాధ్యత గురించి ఆలోచించావు. నువ్వే సింహాసనానికి అర్హురాలివి. ఆ విధంగా రత్నప్రభ మహారాణిగా బాధ్యతలు చేపట్టి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించింది. నిజమైన నాయకుడు ప్రజలకు ఏం కావాలో ఇస్తాడు, కాని గొప్ప నాయకుడు ప్రజలకు ఏమి అవసరమో అది ఇస్తాడు. తాత్కాలిక ఆనందం కంటే శాశ్వత అభివృద్ధి ముఖ్యం. తెలివితేటలతో కూడిన శ్రమే నిజమైన సంపద.